కూటమిని నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకిచ్చిన హామీలు అమలు పరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాం అన్నారు కూటమి నేతలు. వైసీపీ ఏపీని అగాధంలోకి నెట్టేస్తే కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని కాపాడుకున్నామన్నారు చంద్రబాబు. కూటమి పార్టీ 2 ఏళ్లలో సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్. కూటమి సర్కార్ అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది. ఈ సభలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై, 2024లో ఎన్డీఏ మేనిఫెస్టో అమలుపై చర్చకు టీడీపీ కార్యకర్తల నుంచి తన వరకు సిద్ధమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు భయాన్ని, అహంకారాన్ని తిరస్కరించారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడితే ఏపీలో కూటమికి తిరుగుండదన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి, నాయకుణ్ణి కాకుండా సంస్థల్ని నమ్మాలి, వ్యక్తుల్ని కాకుండా విలువల్ని నమ్మాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం శాశ్వతమవుతుంది. చంద్రబాబును విరాట్ కోహ్లీతో పోల్చారు మంత్రి నారా లోకేష్. ఏపీ పొలిటికల్ పిచ్ లో ఆయన్ను టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మారుతా ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. ఏపీ అభివృద్ధి కోసం కూటమి పరతపిస్తుంటే వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. 3 ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తూ స్వర్ణాంధ్ర దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు కూటమి నేతలు.